హాయ్! వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మల్లం రమేష్ గారు ఉన్నారు. మల్లం రమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, తెలంగాణ రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ రెండు ప్యారలల్గా ఒకే విధంగా సాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకే రావటం మానేశారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావటం ఒకసారి మొహం చూపించారు కేసీఆర్ గారు. ఎస్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అప్పుడు మాత్రమే ఆయన రావటం జరిగింది. తర్వాత మళ్ళీ రాలేదు. అవును. అయితే ఢిల్లీ నుంచి గల్లీ దాకా హత్యలు జరిగిపోతున్నాయి, మరణకాండ జరిగిపోతుంది, అత్యాచారాలు జరిగిపోతున్నాయి అని చెప్పు ప్రచారం మాత్రం వార్నింగ్ల మీద వార్నింగ్లు చంద్రబాబు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన చేస్తున్న ప్రయత్నాలని ఏ విధంగా చూడాలి? జనరల్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ విధానం, వాళ్ళ వ్యవహార శైలి ఎప్పుడూ ఒకే విధంగా ఉందండి. ఆయనకి ఈయనకి అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడుగా మొదటి నుంచి ఏ విషయాలలో రాజకీయ పరంగా మాత్రమే కాదు, అంతర్లీన విషయాలలో కానీ, అవినీతి విషయంలో కానీ, సెటిల్మెంట్లలో కానీ, లేకపోతే ఈ మన దేశంలో మన వెలుగులోకి రాని కొన్ని కొన్ని అంశాలు, ఉదాహరణకు కవిత ఉంది. కవిత కవిత సంబంధించినటువంటి లిక్కర్ అరెస్ట్ అయ్యి దాదాపు 140 రోజులుగా జైల్లో ఉంది. ఆ లిక్కర్ వ్యవహారాల్లో కూడా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ముడిపడింది. ఆమె ప్రాణే అటు కూడా పనిచేసింది. అంటే ఏంటి, అక్కడ ఎంపీగా పనిచేసిన వాళ్ళు కూడా స్కామ్ లో అరెస్ట్ అయ్యి అది తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఆనాటి ఎలక్షన్లప్పుడు కూడా కేసీఆర్ ఆయనకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడితే, వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన పీపుల్ చాలా మంది ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా కేసీఆర్కి జెండాలు పట్టుకొని మరీ సపోర్ట్ చేశారు. కాబట్టి రాజకీయ అంతే, వ్యవహార శైలి అంతే. ఇక్కడ ఏంటంటే ఈయన ఒకసారి అసెంబ్లీకి, ఆయన ఒకసారి అసెంబ్లీకి వెళ్ళటం అంటే ఏంటి, వాళ్ళకి వెళ్ళటం ఇష్టం లేదు. ముఖ్యమంత్రిగా వెలిగిన వారు వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి దాన్ని పక్కదోవ పట్టించటం కోసం కొన్ని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. నిజానికి అరాచకాలు, గొడవలు ఇవన్నీ ఒక్కసారి అబద్ధాలు, సోషల్ మీడియా, ఫాల్స్ అది ఒక్కసారి ఉపయోగపడతాయండి. కానీ వీళ్ళిద్దరూ సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలి. 4 సంవత్సరాల 3 నెలల కాలమేమో మరి కేసీఆర్ గారు ప్రయాణం చేయాలి. ఆయన దాదాపు 4 సంవత్సరాల 8 నెలల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో ప్రజల కోసం పోరాటాలకి సిద్ధం అవ్వాలి కదా వీళ్ళు మానసికంగా. ఆ విధమైన పరిస్థితి కనిపించటం లేదు. అంటే నీ గతంలో కూడా ఒకసారి చెప్పండి, అసలు వీళ్ళు ప్రజల కోసం ఎప్పుడు పోరాడారండి? పదవి కోసం పోరాడారు, ప్రజల కోసం పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వివెత్తున పాల్గొన్నట్టుగా అనిపిస్తుంది. ప్రజలు పాల్గొన్నారు. అందులో కేసీఆర్ మీటింగ్లకు వచ్చి వెళ్ళేవాడు తప్ప ఆయన ఎప్పుడు పాల్గొనలేదు. చివరిలో ఆయన నిరాదీక్ష విరమించుకోవడానికి టాక్ కూడా వీడియోలో కూడా చూపించారు. కొన్ని సందర్భాల్లో సెటిల్మెంట్ చేసుకోవడానికి టాక్ ఉంది. ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది, నాయకత్వం ఆల్రెడీ వచ్చింది, రాజకీయ నాయకుడు కూడా పేరు వచ్చింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని దింపడం కోసం దానికి వ్యతిరేకంగా వాళ్ళ నాన్న నుంచి వచ్చిన వారసత్వాన్ని కాపాడుకుంటూ క్రమంగా వెళ్ళాడు తప్ప ఆయన పోరాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే అప్పటికే అవినీతికి పాల్పడి ఉన్నాడు కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, హింస బాగా జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జనం అంత నమ్మశక్యంగా లేరు. ఎందుకు లేరు అంటే, ఆయన మాటలు నమ్మే జనం ఆల్రెడీ కొంత ఫిక్స్ అయి ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వర్గం కావచ్చు, రిలీజన్ కావచ్చు, ఎట్సెట్రా, ఏదో భావజాలాలు కావచ్చు. కానీ కామన్ పీపుల్లో ఆ ఒపీనియన్ లేనే లేదు. ఒక పాత ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఎంతైతే సెక్యూరిటీ ఇవ్వాలో ఈరోజు తనకు అంత ఇవ్వాలని డిమాండ్ చేయడం రాజ్యాంగంలో లేదు, రూల్లో లేదు. అసలు వాస్తవానికి ఎవరండి ఆయన నాకు ప్రాణరక్షణ కావాలి, భయం ఉంది అని అంటున్నాడు కదా. పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నాడు, నాకు కూడా రక్షణ కావాలంటున్నాడు కాదండి. ఆయన నుంచే ఇతర వర్గాలకు, ప్రజలకు రక్షణ కావాలి. ఇప్పుడు కూడా ఆయన పవర్లో లేకముందు ఆయన చరిత్ర తీసుకుంటే అప్పుడు హింసాత్మక చర్యలు పాల్గొన్నాడు. కాబట్టి రక్షణ అనేది ప్రజలకు, ఇతర వర్గాలు కావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు. ఎంత డైవర్ట్ చేయటం కోసం, ప్రజల్లో కొత్త ఆలోచన తెప్పించడం కోసం చేస్తున్న ప్రయత్నం. సునీత గారు వంగపూడి హోమ్ మినిస్టర్ గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత కలుసుకొని తన తండ్రి హత్య విషయం కావచ్చు, పరిస్థితులను ఆమెకు వివరించింది. అంటే ఏంటి, ఆ హత్య విషయం కూడా మరుగున పడాలి, తను గతంలో చేయించినటువంటి సంఘటనల్ని మరుగున పడటం కోసం కూడా తనేదో ఆరాటపడుతున్నాడు. ఆరాటపడే క్రమంలో తన యాంగ్జైటీ కనిపిస్తుంది తప్ప ప్రజల మీద ప్రేమ కనిపించడం లేదు. నిజంగా ఆయన పోరాటం చేయాల్సింది ఢిల్లీలో
తన బాబాయ్, సొంత బాబాయ్ హత్య మీద ఎస్ సిబిఐ ఆలస్యం చేస్తుంది అనే విషయం మీద కూడా పోరాడాల్సి ఉంటుంది. ఎస్ మరి ఆ విషయం మీద ఆయన పదవిలో ఉన్నప్పుడే ఏమీ చేయలేదు. ఎందుకు అనేది అందరికీ తెలుసండి. ఆ. ఆయన పోరాడడు. యాక్చువల్‌గా గొడ్డలిపోటు అని ఆ రోజే డిసైడ్ చేశారు. గొడ్డలిపోటు అనేది బయటికి రాలే, ఎంక్వైరీలో డిసైడ్ చేశారు. ఆయనే చేశారు. కాబట్టి ఆయన చేయించిండు అనేది అందరికీ తెలుస్తుంది. అది శ్రీనాథన్ చెప్పాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈయనే బయట ఉండి సాక్ష్యం చెప్తే ఆయనకి ఇంతవరకు బెయిల్ కూడా రావటం. ఆ! అందువల్ల వాళ్ళ మాటల్ని ఎవరు నమ్మరు. మనం ఏందంటే మీడియా పరంగా ఆయనకు 2 మీడియాలు ఉన్నాయండి. సాక్షి టీవీ అండ్ అలా. పేపరు. ఇతర లింక్ ఉన్న మీడియాలు కూడా టీవీ నైన్ ఉన్నాయి. కావచ్చు వగైరా ఉన్నాయి. ఆ ప్రచారం తప్ప, సామాజిక మాధ్యమాల ప్రచారం తప్ప, ప్రజల్లో ఆలోచన అవగాహన కలిగించి ఫీల్ చేయట్లేదు. ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ హామీలు నెరవేర్చలేదు కదా అంటున్నారు ఏపీలో. వాళ్ళు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తారు. ఫస్ట్ తారీఖు జీతాలు అందుతున్నాయని చెప్పారు, ఆ పెన్షన్లు అందాయి. ఇదే క్రమంలో బడ్జెట్ భారీ లోటైంది. ఆ బడ్జెట్ మొత్తం ఎటెటు పోయిందో, అసలు ఎందులో ఎంత బడ్జెట్ ఉందో తెలియదు, ఎంత అవినీతి జరిగిందో తెలియదు. అంటే అంత దారుణంగా బడ్జెట్ దోపిడీ చేసిన తర్వాత చేయడానికి డబ్బు సరిపోక వాళ్ళు సతమతం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిజానికి కొంత సమయం పడుతుందండి. అది అధికార మెయిన్. యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉంది. ఇక పోలీస్ యంత్రాంగం అయితే అసలు పనే చేయటం లేదు. వాటన్నిటిని ఘాటిని పెట్టాలి అని అంటే తప్పకుండా 3-4 నెలల సమయం పడుతుంది. ఆ 6 సమయం నెలలండి. ఎందుకంటే రాజకీయ ఆనవాయితీ గతంలో కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు. మేము ఒక 6 నెలల టైం ఇస్తున్నామని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ప్రకటించడం, ప్రతిపక్షం వాళ్ళు ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. కాబట్టి 6 నెలలు చూసిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. 15 రోజుల నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి అంతా యాక్టింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.